ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి ఫుడ్ రెసిపీ క్రిస్పీ గోల్డెన్ బేబీ కార్న్ ఫ్రై. సో ఈవినింగ్ టైంలో ఈ విధంగా వేడిగా క్రిస్పీగా స్నాక్స్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీ అందరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయాలని కోరుకుంటున్నాను. సో ముందుగా బేబీ కార్న్స్ తీసుకొని వాష్ చేసుకొని మధ్యలోకి పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న బేబీ కార్న్ని ఒక బౌల్లో వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. సో ఇందులో బేబీ కార్న్స్తో పాటు కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని 5 to 6 minutes బాయిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత బౌల్ తీసుకొని 3 tablespoons మైదా పిండి, 3 tablespoons కార్న్ ఫ్లోరు, అందులో చిటికెడు సాల్ట్, కొంచెం పసుపు, 1/2 tablespoon గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, కారం, ఇది టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమంలో మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని ఇందులో వేసుకొని ఆ మిశ్రమం అంతా బేబీ కార్న్స్కి అంటేటట్టు బాగా కలుపుకోవాలి. ఒకవేళ మాయిశ్చర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. సో ఈ విధంగా మిశ్రమం అంతా బేబీ కార్న్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని మనం తయారు చేసుకున్న బేబీ కార్న్ను ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బేబీ కార్న్ని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. మీ అందరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయాలని కోరుకుంటున్నాను. సో ఫ్రై చేసుకున్న గోల్డెన్ బేబీ కార్న్ని ప్లేట్లో తీసుకొని టమాటో సాస్తో, స్ప్రింగ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.